హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాందిరో అండి. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్లోని ఐకేకి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, స్పెషల్గా మీరు కొత్త ఇంటికి ఇంటీరియర్స్ చేయించుకుందాం అనుకుంటున్నారా, ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది మెన్షన్ చేస్తూ చేశాను అనమాట. అలాగే మీరు బయట ఇంకెక్కడైనా ఇంటీరియర్స్ చేయించుకుందాం అనుకుంటున్నా, మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ సో ఎలాంటివి అయితే బాగుంటాయి అనేది మీకు ఒక ఐడియా కూడా వచ్చింది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగా యూస్ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ కొన్నిటికైతే ప్రైసెస్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తానండి, ఎందుకంటే జనం ఉంటారు కదా. సో ఇంకా ఐకే అయితే చెప్పే పని కూడా లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా జనం ఉంటానే ఉంటారు. ఇంకా అసలు ముందు పార్కింగ్ కూడా ఉంటుందో లేదో చూద్దాం పదండి. గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే పార్కింగ్ అయితే ఫుల్ రష్ ఉందండి యాజ్ యూజువల్. కాకపోతే ఇంకెక్కడైనా పార్క్ చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నాము. ఫైనల్గా పార్కింగ్ అయితే దొరికేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే, డ్రెస్సింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇవన్నీ జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నానండి. సో మీకు ఇట్లాగా చైర్ వేసుకొని కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి, మనం రెడీ అవ్వడానికి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి కబోర్డ్స్, ఇవి మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అండ్ మనం లెహంగాస్ అయితే అలాగ పైన వైపు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి బ్యాగ్ కూడా విడిగా మనం ఇక్కడ ఐక్యాలో ఉన్నాయి, అవి విడిగా కూడా తీసుకోవచ్చు. చాలా కలెక్షన్ ఉంటుందండి అలాంటి బ్యాగ్స్ కానీ ఆర్గనైజర్స్ అయితే. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ సైజెస్ ఉంటాయి, సో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చక్కగా ఇలా పెట్టేశారనమాట. ఇలాగా అదేంటంటే దాంట్లో లెహంగాస్ కానీ మనం అంటే రెగ్యులర్గా యూజ్ చేయని పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లోనే చాలా సైజెస్ కూడా ఉన్నాయండి. కబోర్డ్స్లో కూడా మీరు స్లాబ్ లెంత్లో పెట్టుకోవాలనుకున్నా, అండ్ కొంచెం వరకు మీరు పైన కొంతవరకు వేరే డోర్స్ పెట్టేసుకొని అలా చేసుకోవాలనుకున్నా, ఐడియాస్ అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయండి. ఈ వీడియో చూడండి. అండ్ ఇది బాగుందండి, ఇది ప్యాటర్న్ కూడా బాగుంది అనిపించింది. కింద బాస్కెట్స్ వచ్చాయి, సో దాంట్లో మనం టైస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి, ఇన్నర్స్ కానీ అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనిపించింది. సో నాకు ఇది ఐడియా బాగుంది అనిపించింది. అంటే ఇక్కడ చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో అందుకనేసి ఒకసారి చూడమంటుంది నేను కూడా వీడియోని. మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాడు ఉన్నా సరే షేర్ చేయండి, ఇంటీరియర్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే కనుక. అండ్ మీరు దాని లోపల కబోర్డ్ లోపల ఎలాంటివి చేయించుకోవచ్చు అనేది ఇక్కడ ఒక ఐడియా వస్తుంది చూడండి. ఇది ఎస్పెషల్లీ జ్యువెలరీ ఐటమ్స్కి అనమాట. ఇలా డ్రా లాగే ఇచ్చేశారు, సూపర్గా అనిపించింది నాకు ఇది. ఇలా డ్రా లాగా ఉంటే ఏంటంటే మనం ఈజీ టు తొందరగా ఇది తీసేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు, చాలా క్యాచీగా అంటే చక్కగా తీసుకోవటానికి బాగుంది. ఇట్లాంటి ఆర్గనైజర్స్ ఇంకా మీకు దీని లోపల ర్యాక్స్ లోపల కావాల్సిన ఆర్గనైజర్స్ కూడా మీకు విడిగా దొరుకుతాయి ఐక్యాలో కావాలనుకుంటే, లేదంటే మీరు అమెజాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మీకు లోపల పెట్టారు కదా, ఇవన్నీ డిఫరెంట్గా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇది 1500 రూపీస్ ఉంది. అండ్ ఇవన్నీ షీట్స్ విడిగా కొనుక్కోవాలన్నమాట మీరు. ఇవి బాగున్నాయండి, జ్యువెలరీకి ఇలా ఉంటేనే బాగుంటుంది. సాఫ్ట్ టచ్ ఉండి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో చక్కగా జూట్ లాగా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇంక ఇలాంటివన్నీ మీకు వుడ్ ఐటమ్స్, ఎలాంటి వుడ్ని యూజ్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చింది. మీరు బయట ఎక్కడైనా చేయించుకుందాం అనుకున్నా సరే, మీరు ఇలాంటి మెటీరియల్ ఎలాంటిది వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు అడగటానికి మీకు ఒక ఐడియాస్ వస్తాయి. ఇందా చూపించాను కదా బాస్కెట్స్, ఎస్ అవే అనమాట. ఇవి 999 రూపీస్ ఉంది. సో ఇలాంటి ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయని చక్కగా దాంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. అలాంటి ఐడియాస్ వస్తాయి అన్నమాట మనకి ఇక్కడ చూసినప్పుడు. అండ్ ఇంకెక్కడ ఇది వచ్చేసి మనకి దీన్ని మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం డ్రెస్సింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ లాగా, అలాగే మరి వర్క్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మల్టీపర్పస్గా డిజైన్ చేశారు ఇక్కడ అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి క్లోజ్ చేసిన తర్వాత మనం ఇది వర్క్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిర్రర్ వాల్ దగ్గర పెట్టుకున్నా సరే మనం డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇవన్నీ కబోర్డ్స్ మీకు డిఫరెంట్గా ఉన్నాయండి. యాక్రిలిక్ ఉన్నాయి, ఇంకా మీకు డిఫరెంట్గా వుడ్తో కూడా ఉన్నాయండి. మీకు వుడ్ లుక్ అంటే మీకు పాతకాలపు డిజైన్స్ కావాలనుకున్నా సరే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి ఒక్కసారి, మన అమ్మమ్మల కాలంలో ఉంటాయి కదా, సో అలాంటి టైప్లో అనిపించింది. ఇదేమో గ్రే కలర్ విత్ మిర్రర్ వచ్చింది మిడిల్లో.
ఈ కబోర్డ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇలా ఉంటే బాగుంటాయి కదా ఎక్కువ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అన్నట్టు అనిపించింది నాకు. అండ్ మిర్రర్ వచ్చిందనమాట సెకండ్ది. ఇంకేది డ్రెస్సింగ్ టేబుల్ మీరు విడిగా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా బాగుంది. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా సపరేట్గా ఒక డ్రా లాగా ఇచ్చేసారనమాట. అసలు ఈ మనకేమన్నా సరిపోతుందండి. ఇంకా అంటే ఏంటంటే ఐడియాస్ కోసం, అంటే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల జ్యువెలరీకి సరిపోతుంది ఇట్లాగా ఒక్క డ్రా అయితే. సో ఇట్లాగా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఐడియాస్ కోసం మాత్రమే నేను ఇది చూపిస్తున్నాను. అండ్ మీరు బయట చేయించుకుంటున్నా సరే ఇప్పుడు ఇట్లాగా ఆటోమేటిక్ లైట్స్ కూడా, స్ట్రాప్ లైట్స్ కూడా ఇప్పుడు డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి కదా, అవి కూడా మీకు ఒక ఐడియా వచ్చింది. అండ్ ఈ కబోర్డ్ లోపల కూడా మీకు చక్కగా డ్రాస్ వచ్చాయి అండ్ బాస్కెట్స్ వచ్చాయి. చాలా బాగుంది అనిపించింది ఇది మంచిగా ఎక్కువ ఐటమ్స్ పట్టేలాగా డిజైన్ చేశారు ఇలాగా. అండ్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి, మొత్తం షెల్ఫ్లో చక్కగా మనం ఎక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అనేది కాకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇవన్నీ డ్రాస్ అనమాట, ఎలాంటి డ్రాస్ పెట్టారు ఏంటి అనేది. అండ్ ఆర్గనైజర్స్ ఇవి వచ్చేసి మనకి సైడ్ టేబుల్స్ అనమాట. సైడ్ టేబుల్స్ అండ్ వుడ్వి మీకు మంచిగా డ్రాస్ కావాలి, ఎక్కువ డ్రాస్ కావాలి. అండ్ ఇవేంటంటే మీరు హాల్లో ఎక్కడైనా డివైడ్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఆర్గనైజర్స్ అనమాట. మీరు ఆల్రెడీ ఇంట్లో ఎక్కడైనా చేంజ్ చేసుకున్నారు, సో ఇప్పుడు డ్రెస్సింగ్కి స్పేస్ లేదు, అలాంటప్పుడు ఇది చక్కగా మీరు తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు. జస్ట్ 9,900 రూపీస్. సో ఇలాంటి మీరు దీంట్లో చాలా డ్రాస్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సినవి అన్నీ మ్యాక్సిమం అయితే దీంట్లో చక్కగా సెట్ అయిపోతాయి. సో ఇలాంటి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ప్లేస్ లేదు, చేంజ్ చేసుకున్నాము ఆల్రెడీ అనుకున్న వాళ్ళకైనా సరే ఇది ఒక ఆప్షన్ అయితే ఉందండి. అండ్ ఇంక ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ షూ ర్యాక్స్ అనమాట. షూ ర్యాక్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకో కొన్ని వచ్చేసి మీరు హాల్లో పెట్టుకోవడానికి కొన్ని ఉన్నాయి. హాల్లో అంటే పెద్ద హాల్ అనుకోండి, లివింగ్ ఏరియా, సో దాన్ని డివైడ్ చేసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఆర్గనైజర్స్ అనమాట. ఇవి వచ్చేసి 599, ఇంకా మీకు కొన్ని 299లో కూడా ఉన్నాయి. అంటే చెక్ చేసి తీసుకోండి. లేదంటే మీరు స్టోర్కి వెళ్ళలేమనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఐకియా స్టోర్లో కూడా సెర్చ్ చేసి తీసుకోవచ్చు, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా ఏంటంటే ఇవన్నీ రెడీమేడ్గా చేసేసిన వుడెన్వి అనమాట. ఇవన్నీ షెల్ఫ్స్. ఇవి ఏంటంటే కొన్ని ర్యాక్స్ లాగా వచ్చాయి, కొన్ని షెల్ఫ్ లాగా వచ్చాయి, కొన్ని ఏమో డ్రాస్ లాగా వచ్చాయి. డిఫరెంట్గా ప్యాటర్న్స్ అయితే చేసి పెట్టేశారు. దీంట్లో అయితే చాలా డ్రాస్ వచ్చాయి, మొత్తం డ్రాసే ఫుల్గా. పైన ఏమో చిన్న 4 ఇచ్చారు, కింద వైపు ఏమో పెద్ద అటు 2 ఇటు 2 వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే అనిపించాయి నాకు. ఇంకా ఇవన్నీ ఆర్గనైజర్స్ మీరు షెల్ఫ్లో సర్దుకోవటానికి కానీ ఇంకా అలాగనమాట. పైన వైపు మీరు అంటే రెగ్యులర్గా వాడని వాటిని అంత పెద్ద వాటిలో పెట్టేసుకోవచ్చు. అండ్ మీరు డ్రాస్ లాగా తీసుకున్నారనుకోండి, ఆ డ్రాస్ లాంటివి కూడా మీకు ఇక్కడ విడిగా దొరుకుతాయి. ఇంక ఇవన్నీ కార్పెట్స్ అండి, డిఫరెంట్ సైజెస్. కొన్ని అయితే ఆఫర్స్లో ఉన్నాయి అనమాట. అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను మీకోసం, యూజ్ అవుతుంది కదా కొత్త ఇంటికి అని. అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఆఫర్స్ సెక్షన్, సర్క్యులర్ హబ్ అనమాట. ఇక్కడ ఏమేమైనా ఏది పెట్టినా సరే అది మీకు ఆఫర్లోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్, ఇది కింగ్ సైజు. కింద మీకు స్టోరేజ్కి డ్రాస్ వచ్చాయి. చాలా బాగుందండి, ఇది మంచిగా అనిపించింది. హెడ్ సైడ్ కూడా మొత్తం మీకు వెల్వెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందనమాట, కుషన్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. ఇది జస్ట్ 24,000, అది ఆఫర్ ప్రైస్ అనమాట. ఇది 150 రూపీస్ ఆఫర్ ప్రైస్. మీకు ఇక్కడ ఏది పెట్టినా సరే మినిమం 50% అనేది ఆఫర్ పెట్టాల్సిందే అనమాట. ఈ సెక్షన్లో పెట్టారంటే సో అది బ్లైండ్గా, కాకపోతే కొన్ని చూసి తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్.